నమస్తే. సైబర్ నేరగాళ్ల చేతిలోకి మన వాట్సాప్ అనేది సైబర్ నేరగాళ్ల చేతిలో ఉందా? వాడు ఎలాంటి మోసాలు చేస్తాడు? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్ అందరికి నమస్తే. సైబర్ నేరగాడి యొక్క కొత్త రకాలైన మోసం ఏంటంటే వాట్సాప్ను కూడా హ్యాక్ చేస్తున్నాడు. ఈ వాట్సాప్ను ఎలా హ్యాక్ చేస్తున్నాడు, వాడి నుంచి మనం ఎలా మోసపోతున్నాం, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సైబర్ మోసగాడి యొక్క వలలో పడమనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. చాలామంది మన నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది అందరికీ ఉంది. అందులో ఖచ్చితంగా మనం వాట్సాప్ వాడుతున్నాము. ఈ వాట్సాప్లో ఏం చేస్తారంటే వాడు మనల్ని నిత్య జీవితంలో ఎలా అయితే వాట్సాప్ వాడుతున్నామో దాన్ని ఆ యొక్క దోపిడీకి అస్త్రంగా మార్చుకుంటున్నాడు. అందులోనే వాట్సాప్ను మనకు తెలియకుండానే ఏదో ఒక వెరిఫికేషన్ కోడ్ కానీ ఓటీపీ కానీ పంపించి దాన్ని హ్యాక్ చేస్తున్నాడు. హ్యాక్ చేసి మన రహస్య సమాచారాన్ని ఏం చేస్తుందంటే వాడు దొంగిలించి మనకే మెసేజ్ కానీ లేకుంటే మనకు అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాట్సాప్ ద్వారా డబ్బులు కావాలి అని రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు. ఇలా ఒక చిన్న సంఘటన ఏం జరిగిందంటే ఒక వ్యక్తి తన యొక్క ఫ్రెండ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఏముందంటే, నేను ఇప్పుడు నీతో మాట్లాడడానికి వీల్లేదు, నేను బాగా ఇబ్బందిలో ఉన్నాను, నాకు ఒక 40,000 రూపాయలు పంపించనగానే వెంటనే నా ఫ్రెండ్ ఏం ఆపద వచ్చిందని వెంటనే 40,000 రూపాయలు పంపించాడు. పంపించిన తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ అతనికి ఫోన్ చేస్తే, అయ్యో నేనెందుకు ఎప్పుడు పంపించమని చెప్పాను, నేను అసలు పంపించలేదు, నా ఫోన్ హ్యాక్ అయిపోయిందని తెలియగానే ఆయన కంగు తిన్నాడు. ఇట్లా కొత్త రకాలైన మోసాలు సైబర్గా నేరగాళ్ళు ఇలాంటి మోసాలు చేస్తున్నారు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. మరి ఏంటి ఇది వాట్సాప్లో ఎందుకు ఈ యొక్క మెసేజ్ మనకి ఇలా వస్తాయనేది చూద్దాం ఒకసారి. వాట్సాప్లో మనకు తెలియకుండానే ఏపీకే అంటే కే ఫైల్, ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అనే ఫైల్ను పంపిస్తాడు. అందులో ఏముంటుందంటే ప్రముఖ కంపెనీల యొక్క ఇమేజెస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ట్రాఫిక్ ఈ చలాన్ కానీ లేకుంటే ఆర్టీఏ ఈ చలాన్ కానీ ముఖ్యంగా పిఎం కిసాన్ కానీ కరెంట్ బిల్ కానీ లేకుంటే బ్యాంక్ అప్డేట్ కానీ బ్యాంక్ కేవైసీ కానీ లేకుంటే కొరియర్ నోటీస్ అని ఇలా చిన్నగా లింక్ కానీ లేకుంటే అది ఒక 2 MB 3 MB ఉంటుంది, లేకుంటే 500 KB అనేది కూడా ఉంటుంది. దాన్ని జస్ట్ క్లిక్ చేస్తే వాడు ఏమవుతుంది, ఆ లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ డౌన్లోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాంటివన్నీ చేయడం వల్ల మన ఫోన్ అనేది మొత్తం హ్యాక్ అయిపోతుంది. ఇవన్నీ హ్యాక్ అనేది కావద్దు అంటే అలాంటి మెసేజ్ మన ఫోన్లోకి రాగానే వెంటనే మనం ఏం చేయాలంటే డిలీట్ చేయాలి, లేకుంటే బ్లాక్ చేసేయాలి. అలా బ్లాక్ చేసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మెసేజ్ అలాంటివి మనకు రావు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నంబర్స్ ఉంటాయి, *21* మన ఒక మొబైల్ నెంబర్ యాష్ కొట్టగానే దాన్ని క్లిక్ చేస్తే వెంటనే మన యొక్క వచ్చే కాల్ అనేది వాడికి వేరే వాళ్ళకు ఫార్వర్డ్ అయిపోతుంది అన్నట్టు. ఇలాంటివన్నీ అపరిచిత వ్యక్తులు అనేది మనకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడతారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మోసపోతే మనకు ఆల్రెడీ 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, లేకుంటే డయల్ 100 ఉంది, లేకుంటే www.cybercrime.gov.in అనేది వెబ్సైట్లోకి మనం చూసుకుంటూ కూడా మనము ఈ మోసాలు అనేవి అరగట్టగలుగుతాము. చాలా మట్టుకు ఏంటంటే మనము యూజ్ చేసే వాట్సాప్ను ఖచ్చితంగా మనము మన యొక్క ఫోన్ నెంబర్ ఒక్కోసారి వేరే గ్రూప్లోకి సడన్లీ యాడ్ అవుతుంది, లేకుంటే వేరే నెంబర్లోకి, లేకుంటే కొన్ని రకాలైనటువంటి యాప్లోకి లేకుంటే గ్రూప్లోకి మనం యాడ్ చేశారని మనం కొంచెం ఒకసారి దయచేసి చూసుకుంటే ఇలాంటి మోసాలు అనేవి తగ్గుముఖం పడతాయి. చాలా మట్టుకు మోసపోతున్నారు కాబట్టి అప్రమత్తంగా మన వాట్సాప్లో కూడా సెట్టింగ్లో అకౌంట్లో 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అమలు చేసుకోవాలి. అలాగే అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎవరు లిఫ్ట్ చేయొద్దు. ముఖ్యంగా ఇప్పుడు కాల్స్లో కూడా అలా చేస్తున్నారు, వీడియో కాల్స్ కానీ న్యూడ్ కాల్స్ కానీ వీటి గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కేవైసీ అప్డేట్ అనేది కూడా చేయాలి, లేకుంటే మీది బ్లాక్ అయిపోతుంది. ఎన్నో రకాలుగా ఫోన్స్ వస్తే కూడా మీరు అందరూ అప్రమత్తంగా ఉండి మీ యొక్క డబ్బులను పోగొట్టుకోకుండా సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.